ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సనాతన ధర్మం గురించి ధర్మశాస్త్రాల్లో ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో తెలుసుకోవాల్సిన అనేక ధర్మ సూక్ష్మాలు, ధర్మ మార్గాలు అనేక ఉన్నాయి. వాటి గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు, వాటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఓం భారత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురూజీ భారతానంద మహారాజ్ గారు. నమస్తే గురూజీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మీ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, మొట్టమొదటిగా మనం ఇప్పుడు దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళబోయే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం మీద మాట్లాడుకుందాం. అసలు దేవాలయ దర్శనానికి వెళ్లే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి? దేవాలయ దర్శనం అంటేనే దర్శనం అంటే ముందుగా మనం అర్థం తెలుసుకో. దర్శనం అంటే తెలుగులో చూడటం అని అర్థం. ఎవరిని చూడడానికి వెళ్తున్నాం? దేవాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని చూడడానికి వెళ్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఆ మూలమూర్తిని మనం ఆ లోపల ప్రతిష్ఠించిన తర్వాత మూలమూర్తిని ఎందుకు అంటున్నామంటే ప్రపంచంలో అతీతమైనది కాబట్టి ఆ భగవంతుని మనం మూలమూర్తిగా మనం భావన చేసుకుని వెళ్తున్నాం. సో ప్రపంచంలో అందరికన్నా అతీతమైనది కాబట్టి అతను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే, ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే దగ్గరకు, ఒక ఎంపీ దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు కొంచెం డ్రెస్ స్టైల్, లేకపోతే మనం వాక్చాతుర్యం, లేకపోతే మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మార్చుకునేటప్పుడు వాళ్ళందరికన్నా సమాజాన్ని, ఈ యొక్క జగత్ నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మనం వెళ్ళాలంటే, మగవాళ్ళు అయితే చక్కగా తిలకదారం చేసుకొని చక్కనైనటువంటి ఏదైతే మనం బ్రాహ్మణులే ధరించాలని చెప్పి ఒక అపోహమైనటువంటి భ్రమలో ఉంటున్నారు ఫస్ట్ హిందువులు. అసలు బ్రాహ్మణులే కదా, ఎవరైనా కట్టు పంచి కట్టుకొని వెళ్ళొచ్చు. మెడలో మనం ఏదైతే మన యొక్క బనియన్ కానీ బనియన్ పైన ఇట్లా ఏదైనా ఒక కండువా లాంటిది వేసుకొని వెళ్ళాలి. ఇది మగవాళ్ళు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు. ఇకపోతే స్త్రీలకు వచ్చేసరికల్లా ఖచ్చితంగా చీర ధరించాలి, జడ ఖచ్చితంగా వేసుకోవాలి. జడ వేసుకోలేని పక్షంలో సికైనా వేసుకోవాలి. ఎప్పుడు కూడా జడ అనేది మనం సిక్క వేయకుండా, జడ వేసుకోకుండా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే అర్థం ఏంటి? దాని వెనుకలో కూడా సైన్స్ ఉంది. ఏంటి ఆ సైన్స్ అంటే, ఎప్పుడైతే స్త్రీ జడ విరబూసుకొని ఉంటారో, జుట్టు విరబూసుకొని ఉంటారో, ఆ స్త్రీకి 2 మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి, శారీరకమైనటువంటి శక్తిని కోల్పోతారు. 2, ఏదైతే మనకు మెదడులో పెద్ద మెదడు, చిన్న మెదడు ఉంటుందో అందులో చిన్న మెదడులో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ రెండింటిని మనం లోతుగా వెళ్తే శారీరకమైనటువంటి శక్తి ఎలా తగ్గిపోతుందని చెప్పి మనకు సందేహం రావచ్చు. ఎప్పుడైతే మన యొక్క తల వెంట్రుకలు ఇలా విరబూస్తుంటే అవి భూమికి సూచిస్తూ ఉంటాయి. మీరు గమనించండి, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో ప్రతి మనిషి, అతిథినే కాదు, ఏ మనిషి కూర్చున్నా, తినేటప్పుడు కానీ, మామూలు కూర్చున్నా కానీ కిందన చాపో, క్లాతో, పీటో, మంచమో, కుర్చీయో వేసేవారు. సో ఇవాళ ఏమి వేసుకోకుండా ఎలాగైతే కూర్చుంటే తనకు శరీరం ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో భూమి లాక్కుంటుంది ఆకర్షణ శక్తి. ఇది నేను చెప్పట్లేదు. అట్లానే ఈ యొక్క తల ఎప్పుడైతే విరబూసుకొని ఉంటామో ఈ యొక్క భూ ఆకర్షణ శక్తి వలన మన వెంట్రుకల ద్వారా మనకు శక్తి అనేది వృధాగా పోతుంది. ఇకపోతే రెండవది, ఏదైతే ఈ యొక్క మనం వెంట్రుకలు ఇలా విరబూసుకొని ఉండడం వల్ల చిన్న మెదడు జ్ఞాపక శక్తి ఎలా తగ్గిపోతుందంటే, ఎప్పుడైతే స్త్రీ జడ ఇట్లా ముడి వేసుకోవడమో, జడ అల్లుకోవడం వలన చిన్న మెదడులో ఉన్నటువంటి నరాలని కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయి. సో అలా యాక్టివ్ అవ్వకుండా పోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు విరబూసడం వల్ల ఖచ్చితంగా నీ యొక్క శక్తి, జ్ఞాపక బుద్ధి ఏదైతే ఉంటుందో నెమ్మదిగా అది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళినప్పుడు జడ ఖచ్చితంగా వేసుకోవాలి. అందుకే ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు ఏమంటాం, ఒకప్పుడు రాత్రిపూట దయ్యాలు చూసేవాళ్ళం, ఇప్పుడు పట్టపగలే దయ్యాలు చూస్తున్నాం, అది కూడా కొత్తిమీర కట్టలాగా ఉంటున్నాయని చెప్పి అనడానికి గల కారణం. సో ఎందుకు అనవలసి వస్తుంది? ఇటువంటి స్థితిగతుల్లో స్త్రీ ఉంటుంది కాబట్టి. ఇకపోతే చీర విషయానికి వస్తే, చీర ధరించి బొట్టు పెట్టుకొని దేవాలయంకి వెళ్ళడం వలన ఆ స్త్రీని మరొక విధంగా కానీ, లేదు చెడు యొక్క ఆలోచన కానీ, ఎటువంటి ఉప్పు కారంతో మగవాళ్ళకు కూడా రాదు. ఎందుకని? చీర ధరించి బొట్టె పెట్టుకునేటువంటి స్త్రీ ఉంటుందో అలా దేవాలయంకి వెళ్తుంటే సాక్షాత్ ఆ యొక్క జగజ్జనైనటువంటి ఆ జగదాంబికే ఆ నేలపైన నడిచెళ్తుంది అన్నట్టుగా ఉంటుంది.
ఆ కట్టు, ఆ బట్టు, ఆ జుట్టులో ఉన్నటువంటి తారతమ్యం. ఇలా మనం వెళ్ళడం ద్వారా ఏదైతే ఒక ఎంపీకో, ఒక మినిస్టర్‌కో, ఒక ఎమ్మెల్యేకో మనం మెప్పు పొందడానికి ఎలా అయితే వెళ్తే మన యొక్క కోరికలను వాళ్ళు తీరుస్తూ ఉంటారో, అట్లనే భగవంతుడి యొక్క సన్నిధికి మనం భగవంతుడి యొక్క అనుకూలంగా కాకపోయినా, ఈ భగవత్ తత్వం ఏదైతే ఉందో హిందూ ధర్మంలో ఈ యొక్క దేశానికి ఆత్మైనటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో, ఈ హిందూ ధర్మానికి ఆత్మైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో, వాటికి అనుకూలంగా మనిషి దేవాలయంకి వెళ్తే, నువ్వు కోరికలు కోరుకోకపోయినా పర్వాలేదు. ఆ భగవంతుడే నీకు ఖచ్చితంగా కోరికలు తీరుస్తాడని చెప్పి నేను చెప్పడం కాదు. తరతరాల నుంచి మన ఋషులు, మన పూర్వీకులు మనకి చెప్పుకొని రావడమే కాదు, వేదాలు, ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి.